ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా అది ప్రజా వ్యతిరేకము అని చెప్పి కనిపిస్తూ ఉన్నా కాదు, అది ప్రజల ప్రయోజనాల కోసమే అని చెప్పి వాళ్ళను నమ్మించడం కోసం ఏ స్థాయి వరకు అయినా సమర్థించుకోవడం కోసం వెళ్తారు. ఆ సమర్థించుకునే క్రమంలో కొన్నిసార్లు చాలా విచిత్రమైన వాదనను కూడా తెర మీదకు తీసుకొని వస్తారు. తాజాగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ అంటూ ప్రైవేట్ భాగస్వామ్యంలోకి తీసుకెళ్లే నిర్ణయం ఒకటి ఉంది కదా. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కోటి సంతకాల కార్యక్రమం అని నిరసనలు, ఆందోళనలు రేపు జగన్మోహన్ రెడ్డి గారు 18వ తేదీ గవర్నర్ గారి దగ్గర కూడా వెళ్తూ ఉన్నారు. ఈ అంశం మీద నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మళ్ళీ ఈరోజు కూడా 2 రోజుల పాటు జరగబోయే కలెక్టర్ల కాన్ఫరెన్స్ మొదటి రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ అంశం మీద మాట్లాడుతూ ఏమంటారు, కొందరు దీన్ని రాజకీయంగా రద్దాంతం చేద్దాం అనుకుంటూ ఉన్నారు. ప్రైవేట్ భాగస్వామ్యంలో కొంటే మొత్తం ప్రైవేట్ అయిపోతాయని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను మళ్ళీ చెబుతూ ఉన్నా, ప్రైవేట్ వల్ల మాత్రమే, అంటే పీపీపీ ప్రైవేట్ వల్ల మాత్రమే మంచి సదుపాయాలు అందుతాయి, మంచి సేవలు అందుతాయి అని చెబుతూ ఇప్పుడు రోడ్లు కేంద్ర ప్రభుత్వం పీపీపీలో వేస్తున్నారు కదా, మరి రోడ్లు ప్రైవేట్ వాళ్ళు అయిపోతాయా అన్నీ చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. ఎంత మాట అన్నారు సార్, ఇదేం వాదన? రోడ్లు విద్య ఒకటేనా? రోడ్లు వైద్యం ఒకటేనా? రోడ్లు భారం అయితే వెళ్ళదు సార్, రోడ్డు ఎక్కరు. రోడ్లు భారమైనాయంటే రోడ్లు రోజు ఎక్కుతారా? లేకుంటే రోడ్లు ఏమైనా కనుక ఏమంటారు అత్యవసరం, ఎమర్జెన్సీ అవసరమైన వాళ్ళు పోతూ ఉంటారు, టికెట్లోనే ప్రైస్లోనే పోతూ ఉంటారు. కానీ వైద్యం అటువంటిదే. వైద్యము అంటే ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ కాలేజీలు ఈ రోడ్డుతోనే సమానమా? అసలు నిజంగా అసలు ఎంత విచిత్రమైన వాదన తీసుకొని వచ్చారు సార్ మీరు. చదువు వైద్యం అత్యవసరం సార్, అది ప్రాణాలను నిలబెట్టేది, గౌరవాన్ని కాపాడేది విద్య, ప్రాణాలను నిలబెట్టేది వైద్యము. దాన్ని రోడ్డుతో కంపేర్ చేసి పీపీపీ అని చెప్పి ఇచ్చారు కదా. పీపీపీ అని రోడ్లు ఎక్కినోడికి తెలుస్తుంది సార్, తోలు తీసి ఒలిచేస్తున్నారు ఆ టోల్ ట్యాక్స్ల పేరిట. అట్లా తోలు తీస్తారనే కదా భయపడుతున్నది ఇప్పుడు. వైద్యం కోసం అని చెప్పి వెళ్తే, విద్య కోసం అని చెప్పి వెళ్తే ఈ పీపీపీ భాగస్వామ్యంలో ప్రైవేట్ వాళ్ళు తోలు తీసేస్తారనే సార్ భయము. అందుకనే సార్ దీన్ని వ్యతిరేకిస్తున్నది. ఇదేం వాదన సార్? రోడ్లు ఆసుపత్రులు, రోడ్లు స్కూళ్ళు, రోజులు ఇవన్నీ ఒకటే అయిపోతాయా? ఇంకోటి అన్నారు, జగన్ రిషికొండలో 500 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం వేస్ట్ కట్టారు, 500 కోట్లు ఉంటే 2 మెడికల్ కాలేజీలు కట్టేవాళ్ళము అని. 500 కోట్లు ఉంటే 2 మెడికల్ కాలేజీలు కట్టేటట్లయితే జగన్ ప్రభుత్వ పరిధిలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు కదా, అనుబంధ ఆసుపత్రులు కూడా 6 ఆయన హయాంలోనే ప్రారంభం కూడా అయిపోయాయిగా. మిగతావి కొన్ని నిర్మాణంలో ఉన్నాయి కదా. సరే, ఇంకో 11 కాలేజీలు అనుకోండి, 500 కోట్లకు 2 కట్టేటట్లయితే 1100 కాలేజీలు కట్టాలంటే 11 కాలేజీలు కట్టాలంటే ఎన్ని కావాలి? 2600 కోట్లు కావాలి, అంతే కదా. అంతే, 2650 కోట్లు కావాలి. మరి ఇప్పుడు ప్రభుత్వం దగ్గర 2650 కోట్లు లేదా? ఎవరికో ఎక్కడే కనుక ప్రభుత్వం తర్వాత సంబంధం లేని సంస్థాన సభలు జరిపే 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. 100,000 కోట్ల రూపాయల కార్పొరేట్ వాడికి ఏమో సడలింపులు ఇస్తూ ఉంటారు రకరకాలుగా. ప్రభుత్వం దగ్గర ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పినట్టు 2600 కోట్లు లేక ఈ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేట్ వాళ్ళ భాగస్వామ్యంలోకి తీసుకెళ్తున్నారా? కనీసం మన వాదన, మనం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది ప్రజల కోసమే చెప్పి రవ్వంతైనా కన్విన్సింగ్గా ఉండద్దా? ఏంటో అసలు నిజంగానే ఇటువంటి వాదనను జనం ఎట్లా నమ్ముతున్నారు? ఇటువంటి వాదనను నమ్మే వాళ్ళు ఎట్లా నమ్ముతూ ఉన్నారు? రోడ్డు ఎక్కితే తోలు చేస్తున్నారు, రోడ్డు ప్రైవేట్ అయిపోతాయా అంటున్నారు.